సార్ ఏంటి సార్ అసలు ఈ మార్వాడి ఉద్యమం అనేది ఏంటి అసలు? దాన్ని ఉద్యమం అనొద్దు, ఉన్మాదం అనాలి. ఎందుకంటే మీరు అన్నట్టు ఏదో ఒక దగ్గర ఒక 20 వ్యక్తుల మధ్యన జరిగిన గొడవ, అందులో ఒక మార్వాడి ఉండొచ్చు, ఇంకో ఇతర కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉండొచ్చు. అది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ తప్ప 2 కులాల మధ్య 2 రాష్ట్రాల మధ్య గొడవ కాదు కదా. ఇది మొదలు అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఇట్లాంటి ఉద్యమాలు ఒక తెలంగాణలో కాదు, చాలా అంత కర్ణాటకలో, మహారాష్ట్రలో అక్కడక్కడ ఇట్లాంటి ఉద్యమాలు వస్తున్నాయి. మీకు మహారాష్ట్రలో కూడా కొన్ని బీహార్ వాళ్ళను వెళ్ళిపోవాలని చెప్పి, కర్ణాటకలో కూడా కర్ణాటకలో ఇప్పుడు ఏంటంటే నువ్వు ఖచ్చితంగా కన్నడలోనే మాట్లాడాలని ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. సరే, ఇవి అక్కడక్కడ ప్రాంతీయంగా వాళ్ళ లబ్ధి కోసం రెచ్చగొట్టేటువంటి ఉద్యమాలు. కాబట్టి మార్వాడీలు ఈ తెలంగాణ సంస్కృతిలో భాగమైపోయినారు. వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదు. ఆయన ఏదో చెప్తూ 2014 తర్వాత వచ్చారు. 2014 తర్వాత ఎవడు రాలే. ఈ రాష్ట్రం పుట్టక ముందు నుంచి నీకు ఇక్కడ మార్వాడీలు ఉన్నారు. నిజాం కాలంలో ఉన్నారు, దాని తర్వాత ఉన్నారు. వాళ్ళ ఈ హైదరాబాద్తోని వాళ్ళ అనుబంధం కొనసాగుతూనే ఉన్నది. అట్లని వాళ్ళు ఏం చేస్తలేరా అంటే అది వ్యాపారం వేరు. ఇప్పుడు వ్యాపారంలో దొంగ వ్యాపారం చేస్తున్న వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు, మార్వాడోళ్ళు ఉన్నారు, బాపనోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. దాంట్లో వ్యాపారానికి కులానికి సంబంధం లేదు, వ్యాపారానికి ప్రాంతానికి సంబంధం లేదు. అయితే వాళ్ళు దొంగ వస్తువులు తెచ్చి అమ్ముతున్నారు. దొంగ వస్తువులు తెచ్చి అమ్మినప్పుడు కేసులు పెట్టండి, అరెస్టులు చేయండి, లేకపోతే వాళ్ళ మీద నీకు ఎక్కడైతే దొంగ వస్తువు దొరుకుతుందో ఆ దుకాణం మీద రైడ్ చేయించండి. అవన్నీ రైట్స్ ఉన్నాయి. ఈ అధికారం కాంగ్రెస్ పార్టీదే ఉన్నది. ఆరోపణలు చేసేటోళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే.